వీక్షకులకు మా యొక్క వందనాలండి. ఇప్పుడు నేను నా జీవితంలో జరిగినటువంటి లేదా నేను చూసినటువంటి ఒక స్నేహితురాలి అనుభవాన్ని మీతో నేను పంచుకోదలుచుకున్నాను. ఆమె కూడా హిందూని, కాకపోతే వాళ్ళ అత్తగారు చర్చికి వెళ్ళే అలవాటు వాళ్ళ అత్తగారికి ఉండేది. మా స్నేహితురాలి పేరు వచ్చి కరుణ. ఈమెకి చర్చికి వెళ్ళే అలవాటు ఉందని వాళ్ళ అత్తగారికి వాళ్ళ వివాహం తర్వాత తెలిసింది. అత్తగారికి చర్చికి వెళ్ళే అలవాటు ఉందని కోడలికి కూడా వారి వివాహం తర్వాతే తెలిసింది. వారి భర్త పేరు వచ్చి రతన్ లాల్. అతను కొంచెం భక్తిపరుడు, హిందూగా కొంచెం భక్తి ఉన్న అతను అనమాట. ఈమె వచ్చి నా ఫ్రెండ్ కరుణ వచ్చి కంప్లీట్గా చాలా స్ట్రాంగ్గా యేసు ప్రభువులో భక్తిని కలిగి ఉంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాగా ప్రొజెక్ట్ చేసి, అతను నీ మాట చెప్పిన మాట వింటాడు, నీతో అడ్జస్ట్ అవుతాడు, నువ్వు చర్చికి వెళ్ళటానికైతే ఏమీ పెద్ద అభ్యంతరాలు ఉండవు, అలా అది ఇది చెప్పి ఆ అమ్మాయికి మ్యారేజ్ చేయటం జరిగింది. కానీ అతనికి ఇవేమీ వాళ్ళు చెప్పలేదు. వాళ్ళ అత్తగారు నేను అన్నీ చూసుకుంటాను అనడంతో ఆ వివాహం జరిగిపోయింది. వివాహం జరిగిపోయిన తర్వాత అమ్మాయికి అర్థమైంది ఏంటంటే, భర్త వచ్చి చాలా హిందూ మతంలో ఒక నిష్ట కలిగినటువంటి భక్తి కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు అనేది ఆమెకు అర్థమైంది. ఇంకా అప్పుడు గబుక్కని చెప్పలేక సమయం చూసి చెప్తాము అని తను ఆలోచిస్తూ అలా జీవితాన్ని గడుపుతూ ఉన్నప్పుడు వారింటికి అడపాదడప పాస్టర్లు వచ్చి రావడం, వాళ్ళ అత్తగారి దగ్గర కూర్చొని ప్రార్థన చేసి వెళ్ళడం జరుగుతూ ఉండేది. ఈ అమ్మాయి కూడా మెల్లగా ప్రార్థన చేయించుకోవటం, అది వాళ్ళ భర్త చూసి 1-2 సార్లు ఎందుకు అని అడగడము. కానీ ఈ అమ్మాయి నేను హాస్టల్లో కాలేజీలో చదువుకుంటున్నప్పటి నుంచి నాకు కూడా చర్చికి వెళ్ళే అలవాటు ఉందని ఈ అమ్మాయికి చెప్పడం, అతను దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోలేదు. సో వారింటికి ఈ వీళ్ళైతే చర్చికి వెళ్ళేవాళ్ళు కాదు, కానీ వాళ్ళ పాస్టర్లు అయితే వారింటికి రావడం అనేది జరిగేది. వీళ్ళు వాళ్ళ భర్తకు తెలియకుండానే అత్తగారు ఈమె కూడా నా స్నేహితురాలు కూడా బ్యాప్టిజం తీసుకోవటం కూడా చేశారంట. తర్వాత చెప్తే నాకు తెలిసింది. నేను ఇప్పుడు ఆమె సాక్ష్యం ఎందుకు చెప్తున్నానంటే, విగ్రహారాధనలో నుంచి బయటపడటానికి నేను చాలా కష్టపడ్డాను అని తను నాతో పంచుకున్నటువంటి విషయాలని ఇప్పుడు నేను మీకు చెప్పదలుచుకున్నాను. కానీ తనైతే పూజ గదిలోకి వెళ్ళేది కాదంట. వారింట్లో ఒక బ్రాహ్మణ వంట ఆవిడ పనిచేస్తూ ఉండేదంట. ఆ వంట ఆవిడ ఆ పూజ గదిని కూడా శుభ్రం చేసి వాళ్ళ భర్తకి మామగారికి పూజ చేసుకోవటానికి పూజ గదిని సిద్ధపరిచే బాధ్యత ఆ వంట ఆవిడ చేసేదంట. ఆవిడ వంటలో వీళ్ళ అత్తగారు ఈవిడ సహాయం చేసేవాళ్ళంట. అది నేను అడిగా, మరి పూజ అవన్నీ ఏం చేసావు అంటే, ఆ బ్రాహ్మణ వంట ఆవిడ ఉన్నారు, ఆవిడ మాకు హెల్ప్ చేశారు, ఆవిడ పూజ గదినంతా సిద్ధపరిచేవాళ్ళు. సో ఆవిడ బ్రాహ్మణ స్త్రీ, పెద్ద ఆవిడ, అన్నీ కొంచెం పద్ధతులు తెలిసిన ఆవిడ అని మామగారు ఈవిడ భర్త గారు కూడా దాన్ని ఇమీడియట్లీ దే యాక్సెప్టెడ్ ఇట్. సో ఆ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు ఒక రకంగా విగ్రహారాధనకి నేను దూరంగా ఉన్నాను అని ఈమె అనుకొని ఉన్నప్పుడు వీళ్ళు ఒక వ్యాపారం ఒకటి స్టార్ట్ చేశారు. అదేంటంటే ఈవెంట్ మేనేజ్మెంట్స్. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ తిరుపతి చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు ఎక్కువగా పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి. కొంత సెంటిమెంటల్గా కూడా తిరుపతిలో
మ్యారేజ్ చేసుకోవాలని ఇక్కడికి వస్తూ ఉంటారు. సో అందువల్ల ఇక్కడ ఎక్కువగా జరుగుతుంది కాబట్టి ఆ వ్యాపారం పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి వాళ్ళ భర్త గారు వాళ్ళకు ఉన్నటువంటి ప్లేస్లో ఒక పెద్ద పెద్ద షెడ్స్ లాగా వేసి అక్కడ మొత్తం మెటీరియల్ అంతా చేర్చుకొని ఏదైనా ఒక మ్యారేజ్ ఈవెంట్కి వీళ్ళ దగ్గరకు వస్తే వీళ్ళే మొత్తం అన్నీ చేసి ఆ మ్యారేజ్ని కంప్లీట్ చేసే వరకు చేసే విధంగా వీళ్ళ వ్యాపారాన్ని ప్రారంభించారు. అప్పుడు ఒక ప్లేస్ని వీళ్ళు కొనుక్కున్నారనమాట. కొనుక్కొని చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టి కొన్ని షెడ్స్ వేసి కొంత ఓపెన్గాను ఉంచి అక్కడికి మెటీరియల్ అంతా కొంచెం కొంచెంగా చేరి వేసుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ భర్త వచ్చి వాళ్ళ భర్త ఫ్రెండ్ లేదా ఒక పూజ చేయటానికి వచ్చినటువంటి ఆ ప్రారంభం పూజ చేస్తారు కదా, ఆ ఇనాగరేషన్ పూజ చేయటానికి వచ్చినటువంటి ఒక స్వామీజీ అనుకోండి, అతను వచ్చి ఇక్కడ గేట్ దగ్గర మీరు వినాయకుడు చిన్న గుడిలా కట్టి పెట్టండి, అది మీకు మేలు చేస్తుంది అని చెప్పాడంట. యాక్చువల్గా ఆ వ్యాపారం వచ్చి ఈమె పేరుతో ప్రారంభించడం జరిగింది. అప్పుడు ఈమెకి చాలా అంటే జనరల్గా క్రైస్తవులు విగ్రహారాధన విషయంలో చాలా భయపడతారు. ఎందుకంటే దేవుడు దేన్నైనా క్షమిస్తున్నాడు, కానీ దైవానికి మారుగా దేవుణ్ణి తృణీకరించి దేవుణ్ణి తిరస్కరించి ఆయన స్థానంలో ఏదైనా సరే అది ఏమైనా సరే పెట్టి పూజ చేయటం అనేది తండ్రికి ఇష్టం ఉండదు అనేది మనకు బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. కాబట్టి ఆమె కూడా అదే ఫీల్డ్లో ఉంది. అప్పుడు వాళ్ళ అత్తగారు ఈమె ఇద్దరు కలిసి ఏం చేయాలి అని మాట్లాడుకుంటూ చాలా ఆలోచిస్తున్నారంట. అప్పుడు వాళ్ళ భర్త గారికి వేరే ఒక ప్లేస్లో కొంచెం ఒక 2-3 months వెళ్ళి ఉండాల్సిన వ్యాపార రీత్యా, వాళ్ళకి చాలా వ్యాపారాలు ఉన్నాయి, వెళ్ళాల్సిన పరిస్థితి ఒకటి ఏర్పడిందంట. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ అత్తగారు ధైర్యం చేసి గేటుకు దగ్గరగా యేసు ప్రభు యొక్క విగ్రహాన్ని పెట్టేటట్టు వీళ్ళు నిర్ణయం చేసేసుకున్నారు. ఒక మనిషిని పంపించి చెన్నై నుంచి ఒక యేసు ప్రభు ఐడల్ తీసుకొచ్చి అక్కడ పెట్టేశారు. ఇక్కడ ఏంటంటే విగ్రహారాధన చేయకూడదు అంటున్నారు, మరి విగ్రహాన్ని పెట్టారు కదా అని మనం అనొచ్చు. యేసు ప్రభు విగ్రహం పెట్టినప్పుడు దానికి ఎవరు దండాలు పెట్టరు, అక్కడ రెండు పూజ చేయరు, ఏం చేయరు. అంటే మరో ఏదైనా విగ్రహం గుడిలాగా అక్కడ కట్టేస్తే పూజలు అవి జరుగుతూ ఉంటాయి కదా, దాన్ని తప్పించడం కొరకు వాళ్ళ అత్తగారు కోడలతో పర్వాలేదు ఇది మనం చేద్దాము, మా అబ్బాయి వచ్చినప్పుడు మళ్ళా చూసుకుందాములే అట్లా చెప్పి ఎలాగో అతను వచ్చే లోపల వీళ్ళు ఆ గేటుకు దగ్గరగా ఒక పిల్లర్ కట్టి పిల్లర్ మీద యేసు ప్రభు యొక్క విగ్రహాన్ని పెట్టేశారంట. పెట్టేస్తే ఇంకా వాళ్ళ భర్త వచ్చాడు, చూశాడు, కొంత అరవడం జరిగింది. ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు అని అరవడం జరిగింది. వాళ్ళ తల్లిగారు దాన్ని తన మీద వేసుకొని లేదు నాకు పాస్టర్ గారు చెప్పారు ఇలా చేయండి అమ్మా మంచిగా జరుగుతుంది అని చెప్పాడు, అందుకని నేను అట్లా చేసేసాను ఆయన అని చెప్పడం. సరే ఇంకా తల్లిని ఇంకా అంతకంటే మాట్లాడలేక అతను కూడా కొంచెం అడ్జస్ట్ అవ్వడం జరిగిందండి. ఇది ఒక 1 or 2 years అయిన తర్వాత ఆ ఐడల్ వచ్చి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసింది. అది ఏమైంది, మొదటగా చెయ్యి ఊడిపోయిందంటే ఇంకా ఒక్కొక్క పీస్గా ఊడుతోంది. హిందూస్లో ఒక బలమైన నమ్మకం ఉంటుంది ఏంటంటే అలా విరిగిపోయినవి కానీ అలా లోపాలు ఏర్పడ్డ విగ్రహాలు కానీ పెడితే ఆ కుటుంబానికి మంచిది కాదు, అది మంచిది కాదు, దేశానికి కూడా మంచిది కాదు అన్నట్టు చెప్తారనమాట. అప్పుడు ఇంకా విగ్రహాన్ని తీసేయాలి వీళ్ళు. ఆ
ఆ విగ్రహాన్ని తీసేస్తే అక్కడ ఏం జరుగుతుందో వీళ్ళకి తెలియదు. సరే అప్పుడు అక్కడికి ఒక ఆర్టిస్ట్, అతను ఈ కెథోలిక్ చర్చిలకంతా వర్క్ చేస్తాడు. అతను ఒకరోజు అక్కడికి వెళ్ళడం జరిగిందంట. అతను చెప్పాడంట, అమ్మ ఇది రీప్లేస్ చేయాలి కదా, అప్పుడు నేను మంచిగా మీకు డిజైన్ చేసి ఒక వాటర్ ఫౌంటైన్ లాగా పెట్టి అక్కడ ఒక యేసుప్రభు ఐడల్ పెట్టిస్తాను, చాలా బాగుంటుంది అని చెప్పాడంట. సరే అంటే వీళ్ళైతే ఆ యేసుప్రభు విగ్రహాల దగ్గరికి వెళ్ళారు, కానీ వాళ్ళ వ్యాపార నిమిత్తం వాళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళు మాత్రం అక్కడ ఆగి చెప్పులు వదిలేసి దండం పెట్టుకొని లోపలికి వచ్చేది మాత్రం చేస్తూ ఉండేవాళ్ళంట. సరే ఇప్పుడు వీళ్ళకైతే నిజంగా అక్కడ విగ్రహం పెట్టడం ఇష్టం లేదు, కానీ అది పెట్టకపోతే మరో విగ్రహంతో ఆ ప్లేసు అక్కడ పెడతారేమో అన్న భయంతో వీళ్ళు ఆ పని చేశారు అని వాళ్ళు చెప్పడము అదే జరిగింది కూడా. తర్వాత ఆ ఆర్టిస్ట్కి వీళ్ళు చాలా ఎక్కువ అమౌంట్ ఇచ్చి చుట్టూ ఒక వాల్ లాగా రేస్ చేసి కొన్ని స్టోన్స్ అంతా పేర్చి ఒక చిన్న వాటర్ ఫాల్ లాగా పిట్ లాగా పెట్టి దాంట్లో వాటర్ అంతా నింపి మధ్యలో వాటర్ ఫౌంటైన్ పెట్టి యేసుప్రభు ఐడల్ పెట్టి దాని కింద నీళ్లు పడేటట్టు ఇట్లా అతను డిజైన్ చేయటం జరిగింది. కొంత కట్టాడు కూడా. అతను ఏం చేశాడంటే ఇది ఫైబర్ షీట్తో యేసుప్రభు విగ్రహాన్ని చేసుకొస్తాను, అది తడిసినా ఏమవ్వదు, బాగుంటుంది అని చెప్పి మరికొంత అమౌంట్ తీసుకున్నాడు, డిజైన్ చేసి చూపించాడు. నేను కూడా ఉన్నాను, నేను కూడా అందులో చూశాను. ఎందుకు ఇదంతా అని కూడా మేము మాట్లాడుకోవటం జరిగింది. కానీ ఇంకా అక్కడ పరిస్థితులు వేరుగా ఉండడం వల్ల అట్లా అక్కడ వచ్చి పూజలు అవి చేయటం అది వీళ్ళకి ఇష్టం లేకుండా సరేనని దీనికి వీళ్ళు ఒప్పుకున్నారనమాట. ఒప్పుకోవటం అతనికి మనీ ఇవ్వడం అన్నీ జరిగిపోయింది. తర్వాత ఒకరోజు నాకు ఫోన్ చేసి ఈరోజు ఫైబర్ షీట్తో చేసినటువంటి ఐడల్ని తీసుకొస్తున్నారు, కొంచెం నువ్వు కూడా వస్తావా అని నాకు ఫోన్ చేస్తే సరే అని చెప్పి నేను కూడా వెళ్ళాను అనమాట. వెళ్ళి అందరం కూర్చొని ఉన్నాం. వాళ్ళ రతన్ లాల్ కూడా ఉన్నట్టున్నాడు ఆ రోజు, అతను కూడా ఉన్నట్టున్నాడు, ఎవరో పాస్టర్లు కూడా వచ్చారు, అందరం కూర్చొని ఉన్నాము. అతను కొంచెం రతన్ లాల్ గారు కూడా కొంచెం ఎస్ నో అనలేని, అంటే వాళ్ళ తల్లిగారు కదా, మరీ తల్లిగారిని ఏమీ అనలేక అలా అడ్జస్ట్ అవుతూ ఉన్నట్టుగా అనిపించింది నాకు. ఇంత లోపల ఆ ఫైబర్ చేసినటువంటి మోడల్ని తీసుకొని వచ్చాను. అది అస్సలు యేసుప్రభు విగ్రహంలాగా లేదు, అది ఏంటో ఒకలాగుందన్నమాట. సో నేనైతే అమ్మో ఇది అస్సలు యేసుప్రభు రెప్లికా, అంటే యేసుప్రభు విగ్రహం చెప్పడానికి కూడా వీల్లేదు, ఇదేంటి ఇంత ఘోరంగా ఉంది అని అన్నాను. అతను అన్నాడు ఏదో ఇది తగ్గిస్తా అది తగ్గిస్తా ఏదో అన్నాడు. కానీ వాళ్ళ అత్తగారు అయితే అసలు ఏడ్చేసి ఇదేంటి, దీన్ని ఏదో తీసుకొని వచ్చి మాకు ఇస్తున్నావు, దీన్ని యేసుప్రభు అంటున్నావు, వద్దు పోని చెప్పేసి అతన్ని అసలు మాకు మనీ కూడా వద్దు అంటే ఇంకక్కడ రచ్చ చేయడం వాళ్ళకి ఇష్టం లేదు. అందరు ఇంకా పాస్టర్ గారు కూడా అయ్యో అదేంటి అట్లా ఉంది వద్దు అని చెప్పి పంపించేశారనమాట. అప్పుడు మా ఫ్రెండ్ ఏమందంటే మనకు విగ్రహం పెట్టడం ఇష్టం లేదు కదా, దేవుడే ఇలా జరిపించాడేమో అని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను హేమా అన్నది. నేనన్నాను అవును నిజమే, అది కూడా కరెక్టే అయి ఉంటుంది. ఎందుకంటే మనం వచ్చి హోల్ హార్టెడ్గా దాన్ని ఆ కార్యం చేయటం లేదు, మనం మొదటి నుంచి కూడా ఏదో ఇంకొక దాన్ని తప్పించుకోవాలని ఇది చేసుకుంటూ వస్తున్నాము. మేబీ దేవుడే దీన్ని ఈ విధంగా తప్పించాడేమో అనుకొని తర్వాత వాటర్ పూల్ ఫౌంటైన్కి దగ్గర ఒక పిల్లర్ లాగా కట్టి ఆ పిల్లర్కి ఒక స్టోన్ స్లాబ్ అన్నమాట. అందులో ఏం చెక్కిచ్చారంటే ఈ దేవుడు నిరంతరం ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు ఆమేన్ అనేది చెక్కించారన్నమాట.
అంటే ఈ వాక్యాన్ని సెలెక్ట్ చేయటంలో నేను కూడా నా బాధ్యత కూడా ఉందనుకోండి, నా రోల్ కూడా ఉంది. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు, ఆమేన్ అని దాని మీద చెక్కించి ఆ ఫౌంటైన్లో పెట్టడం జరిగింది. ఆయన కూడా దానికి తృప్తి పడ్డాడు. ఎందుకంటే ఆయనకి యేసుప్రభు విగ్రహం ఉండడం ఆయనకి ఇష్టంగా. సరే, ఎలాగో చివరికి ఆ విధంగా ఆ కథ ముగిసిందనమాట. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, విగ్రహారాధన సరైంది కాదు అని తెలిసినప్పటికీ కూడా కొన్నిసార్లు మనం దాన్ని పక్కకు పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అందరూ కాదనుకోండి, అలాంటి సిచ్యువేషన్స్ కొందరి జీవితాల్లో సంభవిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇలాగే వాళ్ళ అత్తగారు మారారు, ఈవిడొచ్చి వాళ్ళ అత్తగారిని అనుసరిస్తోంది అనుకుంటున్నాడే కానీ భర్త, ఈవిడ ఫుల్ ఫ్లెడ్జెడ్గా క్రిస్టియన్గా ఉంది అన్నది వాళ్ళ భర్తకి నాకు తెలిసి తెలియదేమో అని నేను అనుకుంటున్నాను. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వ్యాపారం పెట్టుకున్న చోట ఒక ఒక స్వామీజీ, పురోహితుడు, పూజారు చెప్పిన మాటలను బట్టి అక్కడ ఒక చిన్న వినాయకుడు గుడి కట్టాలి ఫ్రంట్లో అని అనుకున్నప్పుడు వాళ్ళ అత్తగారు ఎక్కువగా బాధపడిపోయారు, భయపడిపోయారు. ఈమె నా స్నేహితురాలు కూడా ఎక్కువగా ఆలోచనలో పడిపోయింది. ఇదేంటి ఇలా జరుగుతుంది, చివరికి అసలు ఈ వ్యాపారం ప్రారంభించుకుంటూ పోయిండేది కదా అని అనుకోవటం జరిగింది. తర్వాత ఇంకా దాన్ని తప్పించుకోవడం కొరకని వాళ్ళ యొక్క యేసు ప్రభు యొక్క ఐడల్ని తెప్పించి పెట్టడం, అది కాస్త ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయ్యి కొంచెం కొంచెంగా రాలిపోవటం, దాన్ని రీప్లేస్ చేయాలని డబ్బులు చాలా ఖర్చు పెట్టి మళ్ళీ ఇంకొకటి ఒక ఆర్టిస్టు ప్రేరేపించడం అన్నమాట. మళ్ళీ విగ్రహారాధనలోకి మళ్ళీ తగులుకునే పరిస్థితులు రావడం. అది ఆరాధన అయినా కాకపోయినా అక్కడ పెట్టడం జరుగుతుంది కదా. ఆ పరిస్థితుల్లో నుంచి దేవుడు సంపూర్ణంగా బయటకు తీసుకొచ్చి అక్కడ ఒక పిల్లర్ పెట్టి ఒక వాక్యాన్ని పెట్టడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు నార్త్కి వెళ్ళిపోయారు. ఇక్కడ వ్యాపారాన్ని ఎవరికో ఇచ్చేసి వెళ్ళిపోయారు. అది మరి ఏమైందో మనకు తెలీదు. ఇదంతా కూడా నేను చెప్పేది 90స్లో జరిగింది ఇది. తర్వాత వాళ్ళు నార్త్లో వాళ్ళకి కొంత ఆస్తులు అవి రావడము, కలిసి రావడము, అక్కడికి వెళ్ళాల్సి రావడంతో ఇక్కడ ఉన్న అన్నీ కూడా వ్యాపారాలన్నీ కూడా వాళ్ళకి ఆ మార్వాడీలకి ఇచ్చేసి అప్పచెప్పేసి, అంటే మరి అమ్మేసుకున్నట్టున్నారు, వ్యాపారాలన్నీ కూడా అమ్మేసుకొని ఇక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులైతే మాకు ఫోన్లు కావు, కానీ ఎప్పుడైనా అప్పట్లో ఈ ఫోన్లు ఇంత ఇదిగా లేవు, ఎప్పుడైనా మాట్లాడుకునేవాళ్ళం ల్యాండ్లైన్స్లో, కొంచెం లెటర్స్ రాసుకుంటూ ఉండేవాళ్ళము. ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి కూడా వాళ్ళ పిల్లల కోసం ఏదో కొంచెం ఫారిన్ అది వెళ్ళడం అట్లా ఇట్లా మొత్తం మీద ఐ లాస్ట్ హర్ నెంబర్, అడ్రస్సు ఆమెకి మేబీ నాది కూడా అట్లే మిస్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడైతే పెద్దగా కాదు, మా ఇద్దరికి అసలు టచ్ కూడా లేదు. ఒకవేళ ఈ వీడియో కానీ కరుణ మీరు కానీ చూస్తే నాకు కామెంట్ పెట్టండి, నేనే మీకు ఫోన్ చేస్తాను. విగ్రహాల యొక్క ప్రభావంలో నుంచి లేదా విగ్రహం యొక్క అంటే దాని యొక్క బంధకంలో నుంచి బయటపడటం అనేది కొంత కష్టం అండి. కాబట్టి కొంచెం జ్ఞానంగా, ప్రార్థనతో, నెమ్మదిగా ఆ ఉచ్చులో నుంచి మనం చిన్నగా బయటపడాల్సి వస్తుంది. అదే చెప్తున్నాను. ఈ వీడియోని ఇంతటితో ముగించడం జరుగుతుంది.